హాయ్ గైస్, వెల్కమ్ టు మనీ పాస్. మన ముందుకి ఈరోజు రెండు ఐపీఓస్ అయితే వచ్చాయి. ఒకటి జూనిపర్ గ్రీన్ ఎనర్జీ, ఇంకోటి ఎంవి ఎలక్ట్రో సిస్టమ్స్. రెండింటిలో ఒక కంపెనీ అయితే డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది. డిమాండ్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. మీకు మన మనీ పాస్ ఛానల్లో ఓన్లీ గ్రే మార్కెట్ ప్రీమియం ఆర్ డిమాండ్ ఆధారంగా మనం కంపెనీస్ గురించి మాట్లాడుకోం. కంపెనీలో బిజినెస్ ఏదైతే ఉన్నదో దాని ఆధారంగా మాట్లాడుకుంటాం. ఎందుకంటే మనకి బిజినెస్ లోని స్ట్రెంత్ ఉన్నది అనుకోండి, మార్కెట్ ఐపీఓ టైంలో రికగ్నైజ్ చేయకపోయినా కూడా దాని తర్వాత అయినా కూడా రికగ్నైజ్ చేస్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ అలాంటి కంపెనీస్ లో మనకి ఎలొకేషన్ లార్జ్ ఎలొకేషన్స్ దొరుకుతాయి. అండ్ ఇన్ఫాక్ట్ డబ్బులు జనరేట్ అయితే అలాంటి కంపెనీస్ లోనే కదా. డెఫినెట్లీ రెండిట్లో ఒకటైతే అలాంటి కంపెనీ అయితే అనిపిస్తుంది. రెండో కంపెనీ కూడా యాక్చువల్ అంత డిస్కార్డ్ చేసే కంపెనీ కాదు, బట్ ఐపీఓ టైంలో మాత్రం ఇట్స్ నాట్ వర్త్ అనిపిస్తుంది. బట్ పోస్ట్ లిస్టింగ్ ఏమైనా కరెక్ట్ అయితే ఈవెన్ ఈ కంపెనీ కూడా బాగానే అనిపిస్తుంది. రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏదా కంపెనీ అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రెండు ఆర్హెచ్పిఎల్ రిలేటెడ్ గా మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో డీకోడ్ చేస్తాను. లెట్స్ డీప్ డైవ్ ఇంటూ దిస్ ఐపీఓస్ నౌ. Money Purse, your trusted investment partner. ముందుగా మనం జూనిపర్ గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీని ఇయర్ 2011లో స్టార్ట్ చేసిన వీళ్ళు ఇప్పుడు చేస్తున్న బిజినెస్ ఏదైతే ఉన్నదో రెన్యూబుల్ ఎనర్జీ, అదే విండ్ అండ్ సోలార్ ద్వారా వీళ్ళు యాక్చువల్లీ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి సెల్ చేస్తుంటారు అనమాట. ఈ బిజినెస్ లోకి వీళ్ళు ఎంటర్ అయింది 2018 నుంచి. మన కంట్రీలో ఎనర్జీ ప్రొడ్యూసర్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎన్టీపీసీ కదా, విచ్ ఇస్ లార్జ్ పిఎస్యూ ఎంటిటీ. సో ఎన్టీపీసీ ఇలాంటి లార్జ్ పిఎస్యూ ఎంటిటీస్ కాకుండా ఎవరైతే ఇండివిజువల్ ఎనర్జీ ప్రొడ్యూసర్స్ ఉంటారో అందులో రెన్యూబుల్ ఎనర్జీ ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్లోని వీళ్ళు కూడా టాప్ 10లో వస్తామని చెప్తున్నారు. అండ్ 2021 నుంచి 2026 మధ్యలో ఎఫ్డిఆర్ఈ ద్వారా బిడ్స్ విన్ అయిన కంపెనీస్ ఏవైతున్నాయో వాళ్ళలోనే వీళ్ళు సెకండ్ పొజిషన్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే 2021 నుంచి 2026 మధ్యలో చాలా బిడ్స్ వీళ్ళు విన్ అయ్యారని మనం అనుకోవచ్చు. సో ఈ ప్లాన్స్ కమిషన్ అయ్యి కొద్దీ అది వీళ్ళ రెవెన్యూస్ లోని అండ్ ప్రాఫిటబిలిటీలో ఇంపాక్ట్ అయితే మనం చూడొచ్చు. ప్రెసెంట్ వీళ్ళ దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ విషయంకి వచ్చేసరికి 50 ప్రాజెక్ట్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్స్ యొక్క కెపాసిటీ 10,247 మెగావాట్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ 10,247 మెగావాట్ లోని కరెంట్లీ లైవ్ లో ఉన్నది 2,408 మెగావాట్ మాత్రమే. కాకపోతే ఈ 2,408 మెగావాట్ లో కూడా లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ వీళ్ళ దగ్గర లైవ్ లో ఉన్నది ఓన్లీ 1,200 మెగావాట్ మాత్రమే. అంటే ఏదైతే మనకి రెవెన్యూస్ కరెంట్లీ కనిపిస్తున్నాయో అవన్నీ 1,200 మెగావాట్ ఆధారంగానే. దాని తర్వాత అగైన్ ఇంకొక 1,200 మెగావాట్ యాడ్ అయింది. ఆ 1,200 మెగావాట్ నుంచి ఏదైతే రెవెన్యూస్ జనరేట్ అవుతాయో అవి మనకి నెక్స్ట్ ఇయర్ లోని మనకి కనిపిస్తాయి అన్నమాట. ఇది మాత్రమే కాకుండా అండర్ కన్స్ట్రక్షన్ లో ఇంకో 3,656 మెగావాట్ ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఇవి కూడా లైవ్ అయ్యే కొద్దీ అది టాప్ లైన్ లో ఇంపాక్ట్ అనేది మనం చూడొచ్చు అన్నమాట. అండ్ ఇంకొక 4,181 మెగావాట్ వర్త్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో అవి వీళ్ళు ఆల్రెడీ విన్ అయ్యారు. అవి ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాల్సి ఉన్నది. సో అవన్నీ కూడా 2030 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఈ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న మెగావాట్ ఏదైతుందో అది మొత్తం కూడా 2028 కల్లా లైవ్ అయిపోతుంది అని చెప్తున్నారు. సో గ్రాడ్యువల్లీ అంటే 6 months-కో 1 year-కో ఒక్కోసారి వీళ్ళది ఎంతో కొంత ప్రాజెక్ట్ లైవ్ అవడం అయితే మనం చూడొచ్చు. అలాంటి అప్డేట్స్ అయితే చూడొచ్చు అనుకోవచ్చు. అండ్ ఈ టోటల్ 10,000 మెగావాట్ కెపాసిటీ ఏదైతే ఉన్నది దీంట్లో విండ్ ఎంత ఉన్నది, సోలార్ ఎంత ఉన్నది అండ్ హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ యొక్క కెపాసిటీ ఎంత ఉన్నది అన్నది బైఫర్కేషన్ వీళ్ళు క్లియర్లీ ఆర్చిపిల్ మెన్షన్ చేస్తారు. అది ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంది. దాన్ని రీడౌట్ చేయడం వల్ల అన్నిసార్లు లెంత్ పెరుగుతుంది, కానీ దానివల్ల మనకి పెద్ద బెనిఫిట్ ఉంటుంది. మనం చూడాల్సింది ఏంటంటే వీళ్ళు ఏదైతే టోటల్ కెపాసిటీలోని ఎంత లైవ్ అవుతుంది, ఎప్పటికప్పుడు ఎంత లైవ్ అవుతుంది అన్నది మనం చూడాలి. ఎందుకంటే కెపాసిటీ యాడ్ అయ్యే కొద్దీ అది ఆటోమేటిక్ మనకి టాప్ లైన్ మీద బాటమ్ లైన్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ అయితే చూస్తాం కాబట్టి సో దాన్ని ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ వీళ్ళు ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం చూసినట్టయితే మేజర్లీ గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ రాజస్థాన్ లో ఉన్నాయి. గుజరాత్ లో వీళ్ళు టోటల్ కెపాసిటీలో 38% కెపాసిటీ ఉన్నట్టయితే రాజస్థాన్ లో 37.72% కెపాసిటీ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ మహారాష్ట్రలో 22.3% కెపాసిటీ ఉన్నది. అండ్ మధ్యప్రదేశ్ లో 1.95% కెపాసిటీ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీకి కావాల్సిన మేజర్ గా ఏంటి, ల్యాండ్ బ్యాంక్ కదా. 12,000 acres ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ రెవెన్యూస్ లో 97% లాంగ్ టర్మ్ పీపీఎస్ ఎక్స్చేంజ్ ద్వారా వీళ్ళు ట్రేడ్ చేస్తారు. ఐఎక్స్ ఇలాంటి ప్లాట్ఫామ్ లోని దాని పర్సంటేజ్ ఇప్పటికైతే చాలా తక్కువ ఉన్నది. మోస్ట్లీ లాంగ్ టర్మ్ పీపీఎస్ సైన్ చేయడం ద్వారా వీళ్ళు పవర్ ని సెల్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు సోలార్ అండ్ విండ్ కెపాసిటీస్ ఏవైతున్నాయో సెటప్ చేయడానికి వీళ్ళ సప్లయర్స్ విషయంకి వచ్చేసరికి మనకు సుజలాన్ కనిపిస్తుంది, వారీ కనిపిస్తుంది, ఇలా వేరియస్ కంపెనీస్ కనిపిస్తున్నాయి. అవన్నీ లిస్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. అండ్ ఐపీఓ డీటెయిల్స్ విషయంకి వచ్చేసరికి ఇష్యూ సైజ్ 1,800 crores, ఎంటైర్ 1,800 crores కూడా ఫ్రెష్ ఇష్యూ, ఓఎఫ్ఎస్ ఏం లేదు. అండ్ ఈచ్ షేర్ ఒక ఫేస్ వాల్యూ ₹10 per share. వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ బ్యాండ్ ₹214 నుంచి ₹225 మధ్యలో ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేశారు. 225 ప్రైస్ ఆధారంగా చూసినట్టు
చూసినట్టయితే ఈ కంపెనీని 12,802 crores-కి వాల్యూ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ మనం ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలంటే 66 షేర్స్ మల్టిపుల్ అయితే పార్టిసిపేట్ చేయాలి. అండ్ మిగిలిన బేసిక్ డీటెయిల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఐపీఓ ఈరోజు ఓపెన్ 3rd August రోజున అయితే క్లోజ్ అవుతుంది. అలాట్మెంట్ ప్రయారిటీ విషయంకి వచ్చారు క్యూఏబీస్కి 50%, ఎన్ఐఎస్కి 15% అండ్ రీటైల్కి 35% కోటా ఇచ్చారు. అండ్ వీళ్ళు మేనేజ్మెంట్ విషయంకి వచ్చేసరికి CEO పొజిషన్ మిస్టర్ అంకుష్ హోల్డ్ చేస్తున్నారు అండ్ CFO పొజిషన్ మిస్టర్ పరాగ్ అగర్వాల్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ కంపెనీ యొక్క చైర్మన్ పొజిషన్ మిస్టర్ అరవింద్ టిక్కు హోల్డ్ చేస్తున్నారు. అండ్ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ వీళ్ళ ఫైనాన్షియల్స్ విషయంకి వచ్చేసరికి బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో మనకి 12,920 crores డెట్ కనిపిస్తుంది, 3,423 crores ఈక్విటీ కనిపిస్తుంది. డెట్ టు ఈక్విటీ రేషియో 3.7 times విచ్ ఇస్ ఆన్ హయ్యర్ సైడ్. అండ్ P&L నెంబర్స్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ 3 years వీళ్ళ రెవెన్యూస్ ఏవైతున్నాయో దాంట్లో 35% గ్రోత్ డెలివర్ చేశారు. ఆపరేటింగ్ ఎబిటాలోని 33.93% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్ మనం చూసాం అనుకోండి 84% ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్లీ వీళ్ళకి వీళ్ళ P&L స్టేట్మెంట్ మనం డీటెయిల్గా చూసాం అనుకోండి వీళ్ళ ఖర్చులు చాలా తక్కువ. మెజారిటీ ఆఫ్ ది వీళ్ళ ఎక్స్పెన్స్ వెళ్తుంది ఇంట్రెస్ట్ కాస్ట్. ఏదైతే డెట్ ఉన్నదో ఆ డెట్ సర్వ్ చేయడానికి ఇంట్రెస్ట్ కాస్ట్కే వెళ్ళిపోతుంది. వీళ్ళదే కాదు వీళ్ళ కాంపిటీటర్ యాక్మీ సోలార్ ఉన్నది కదా, 1 year బ్యాక్ ఎంతో లిస్ట్ అయింది ఆ కంపెనీ. ఆ స్టాక్ పరంగా అయితే బాగానే పర్ఫామ్ చేస్తుంది. సో ఈవెన్ ఆ కంపెనీది మనం చూసినా కూడా సేమ్ కేసే కనిపిస్తుంది. వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో కూడా మనకి డెట్ చాలా హైయర్ సైడ్లో కనిపిస్తుంది. అండ్ వాళ్ళ ఎక్స్పెన్స్లో చూసినా కూడా మనకి మేజర్లీ డెట్ సర్వ్ చేయడానికి మెజారిటీ ఆఫ్ ది డబ్బులు 50% ఆఫ్ ది డబ్బులు వాళ్ళు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వీళ్ళు కూడా కేసు సేమే మనకి కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ 3 years ప్యాట్లో గ్రోత్ అయితే కనిపించట్లేదు, బట్ క్యాష్ ఫ్లోస్ లో ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. బేసికల్లీ ఇది ఇన్ఫ్రా కంపెనీ కదా, వీళ్ళ డిప్రిసియేషన్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల మనకి ప్యాట్ లో నెంబర్స్ కనిపించట్లేదు. బట్ క్యాష్ పరంగా మనకి హెల్దీ క్యాష్ జనరేట్ చేస్తున్నట్టుగా మనం క్లియర్లీ చూడొచ్చు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ బట్టి. అండ్ పియర్ కంపారిజన్ విషయంకి వచ్చేసరికి జూనిపర్ గ్రీన్ కి 3 పియర్ లిస్టెడ్ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఒకటి యాక్మే సోలార్, ఇంకోటి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, ఇంకోటి అదానీ గ్రీన్ ఎనర్జీ. నౌ ఈ 3 కంపెనీస్ కంపేర్ చేసినట్లయితే రెవెన్యూ గ్రోత్ పరంగా వీళ్ళది బెటర్ గా కనిపిస్తుంది. వీళ్ళు 35.5% సిఏజీలో రెవెన్యూ గ్రో చేసినట్టయితే మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళకన్నా కూడా లోవర్ సైడ్ లో రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా పరంగా కూడా వీళ్ళైతే బెటర్ గ్రోత్ నెంబర్ అయితే మనకు కనిపిస్తుంది. మార్జిన్స్ పరంగా ఈ 4 కంపెనీస్ లోని బెటర్ మార్జిన్ మెయింటైన్ చేస్తుంది యాక్మే సోలార్. వాళ్ళది కొంచెం మెచ్యూర్డ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, సో అందుకని బెటర్ మార్జిన్స్ డెలివర్ చేస్తున్నారని అయితే అనుకుందాం. మిగిలిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ రేంజ్ లోని వాళ్ళ మార్జిన్స్ అయితే జనరేట్ చేస్తున్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రిటర్న్ రేషియోస్ విషయంకి వచ్చేసరికి జూనిపర్ గ్రీన్ ఎనర్జీది 1.18% ROE అయినట్టయితే 9.81% ROC వీళ్ళు జనరేట్ చేశారు. బేసికలీ వీళ్ళ డిప్రిసియేషన్ ఎక్కువ ఉంటుంది కదా, మనం ప్యాట్ ఆధారంగా రిటర్న్ రేషియోస్ క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఇలాగే కనిపిస్తాయి. మిగిలిన కంపెనీస్ కూడా మనకి సిమిలర్ గానే కనిపిస్తాయి. వీళ్ళది ఎన్టీపీసీతో కంపేర్ చేసినట్టయితే యాక్మే సోలార్ అండ్ అదానీ గ్రీన్ ఎనర్జీ యొక్క ROE నెంబర్ కొంచెం బెటర్ గా అయితే మనకు కనిపిస్తుంది. వాల్యుయేషన్ విషయంకి వచ్చేసి మనం PE మల్టిపుల్ ఆధారంగా చూసినట్టయితే వీళ్ళు ఈ కంపెనీ 271 times ప్రైస్ షేరింగ్ మల్టిపుల్ లో కోట్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. వేరేస్ మనం అంటే ఇది క్యాష్ జనరేట్ చేసే బిజినెస్ కాబట్టి క్యాష్ ఫ్లో ఆధారంగా మనం ఒకవేళ అలా క్యాలిక్యులేట్ చేసి చూసినా కూడా క్యాష్ ఫ్లో మల్టిపుల్ ఆధారంగా చూస్తే 27.2 times మల్టిపుల్ అయితే వీళ్ళు కోట్ చేస్తున్నారు. వేరే యాక్మే సోలార్ ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీ ఏదైతే ఉన్నదో ఆ 20 క్యాష్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. ఈవెన్ PE మల్టిపుల్ ఆధారంగా చూసినా కూడా యాక్మే సోలార్ యొక్క మల్టిపుల్ బెటర్ గా అనిపిస్తుంది. యాక్చువల్లీ స్టాక్ పరంగా మాట్లాడుకుంటే యాక్మే సోలార్ హెస్ డన్ రియలీ వెల్. లాస్ట్ 6 months లో చూసినట్టు స్టాక్ పరంగా బెటర్ గా పర్ఫామ్ చేసింది. కెపాసిటీస్ లైవ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే వీళ్ళ రెవెన్యూస్ లో అది పాజిటివ్ అప్టిక్ కనిపిస్తుంది కాబట్టి ఆటోమేటిక్ మనకి స్టాక్ లో రీ రేటింగ్ అనేది మనం చూడొచ్చు అన్నమాట. సేమ్ థింగ్ ఈ స్టాక్ రిలేటెడ్ కూడా మనం చూడొచ్చు. కాకపోతే రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి కంపెనీస్ ని అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ లో డెట్ ఎక్కువ ఉన్నప్పుడు రిస్క్ అనేది ఆల్వేస్ ఉంటుంది. ఓకే, ఆ రిస్క్ ప్లే అవుతుందా లేదా అనేది డిఫరెంట్ కేస్. బట్ రిస్క్ ప్లే అయితే మాత్రం మనం 2008-2009 సినారియోలో చూసాం. ఆ టైంలో కూడా ఏంటంటే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటే వాటి రిలేటెడ్గా ఇలాంటి తీసేసే వినిపించేది. రిస్క్ ఏ ఉండదు, గవర్నమెంట్ బ్యాకప్ ఉంటుంది, ప్రాబ్లం ఏ ఉండదు, వీళ్ళు బ్యాలెన్స్ షీట్లో డెట్ ఉన్న కూడా రెవెన్యూస్ వచ్చేస్తాయని చెప్పి. బట్ రిస్క్ ప్లే అయిన తర్వాత ఏమైంది, అవన్నీ ఎగిరిపోయి చాలా కంపెనీస్ ఎగిరిపోయాయి కదా. సో వీ డోంట్ నో అలాంటి రిస్క్ ఉండే ఆస్కారం అయితే ఉన్నది, దాన్ని కొట్టేయలేం. సో అందుకని కామన్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేయలేని ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి హై రిస్క్ స్టాకుల్ని అవాయిడ్ చేయడం would be బెటర్ ఐడియా అవుతుంది. నెక్స్ట్ కంపెనీ MV ఎలక్ట్రో సిస్టమ్స్ లిమిటెడ్. ఈ కంపెనీని ఇయర్ 2009 స్టార్ట్ చేశారు. వీళ్ళు రైల్వే రోలింగ్ స్టాక్ లో యూస్ చేసే ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయి దాని యొక్క డిజైన్, డెవలప్మెంట్, అసెంబ్లీ వర్క్ చేస్తారు. వీటిలో మేజర్ గా మాట్లాడుకుంటే ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ లో యూస్ చేసే 3-phase డ్రైవ్ ప్రొపల్షన్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉన్నదో దీని రిలేటెడ్ వీళ్ళకి అప్రూవల్ వచ్చింది. దట్ ఈస్ అ బ్రేక్ త్రూ ఈ కంపెనీ రిలేటెడ్ గా. మనకి ఫైనాన్షియల్స్ పరంగా చూస్తే
ఏం పెద్దగా అనిపించదు. బట్ ఈ ప్రొడక్ట్ బ్రేక్ త్రూ ఏదైతే ఉన్నదో ఇదేంటంటే వీళ్ళని ఒక నెక్స్ట్ లీగ్‌లో అయితే పెడుతుంది. సో, దట్స్ అడ్వాంటేజ్ ఈ కంపెనీ రిలేటెడ్‌గా మనం మాట్లాడుకోవాలంటే. ఈ ప్రొడక్ట్ మాత్రమే కాకుండా వీళ్ళు స్విచ్ గేర్ ప్యానెల్స్‌ని, ఎలక్ట్రికల్ కాంపోనెంట్ సిస్టమ్స్ అండ్ సబ్ సిస్టమ్స్‌ని ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి రైల్వేకి అయితే సప్లై చేస్తుంటారు. వీళ్ళు R&D చేసి ఏదైతే ప్రొపల్షన్ ఎక్విప్‌మెంట్ ఉన్నదో దాని రిలేటెడ్‌గా అప్రూవల్ వచ్చిందని మాట్లాడుకున్నాం కదా! దాని యొక్క కమర్షియల్ ప్రొడక్షన్ మార్చ్ 2026 నుంచి స్టార్ట్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఈ ఇయర్‌లోని ఏవైతే వీళ్ళు ప్రొపల్షన్ సిస్టమ్స్‌ని సప్లై చేస్తారో దాని యొక్క నంబర్స్ అయితే కనబడతాయి అనుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా వీళ్ళు PNC టెక్నాలజీస్ అని చెప్పి కొరియా బేస్డ్ కంపెనీ ఏదైతే ఉందో దాంతో కొలాబరేట్ అయ్యారు. ఈ కొలాబరేషన్‌లో భాగంగా వీళ్ళు 25 kV రైల్వే ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్‌లో యూజ్ చేసే ఆటోమేటిక్ ఫాల్ట్ లొకేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని మీద వర్క్ చేస్తున్నట్టుగా చెప్పారు. కరెంట్లీ కంపెనీ దగ్గర బేస్ రేట్ ప్రకారం చూసినట్టయితే 1087 crores ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ AMC వాల్యూ బట్టి చూసినట్టయితే ఇది 1167 crores ఆర్డర్ అని అయితే చెప్తున్నారు. అండ్ ఇంకొక 1137 crores ఆర్డర్స్ పైప్ లైన్ లో ఉన్నట్టుగా అయితే మెన్షన్ చేశారు RHPలో. అండ్ కంపెనీ యొక్క ప్రమోటర్స్ విషయంకి వచ్చేసరికి మీకు క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ అని చెప్పి ఒక కంపెనీ IPOకి వచ్చింది ఒక 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ గుర్తుందా? యాక్చువల్లీ ఇట్ హాస్ నాట్ డన్ వెల్. చాలా ఫ్యూచర్ ప్రామిసెస్ చేస్తూనే ఆ IPO కూడా వచ్చింది. కానీ దాని తర్వాత లిస్ట్ అయిన తర్వాత పెద్దగా అయితే పర్ఫామ్ చేయలేదు. మనకి కవచ్ సిస్టమ్ రిలేటెడ్గా ఆర్డర్స్ విన్ అయిన కంపెనీ అన్నమాట అది. సో ఆ ప్రమోటర్స్ ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్. అందు గురించి ఆ కంపెనీని లింక్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. కంపెనీ యొక్క కరెంట్ మేనేజింగ్ డైరెక్టర్ పొజిషన్ మిస్టర్ పంకజ్ రస్తోగి హోల్డ్ చేస్తున్నారు. CFO పొజిషన్ అజయ్ కుమార్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా ఒక విషయం మాట్లాడాలి. వీళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూస్ నేను చూసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే క్వాడ్రంట్ రిలేటెడ్గా ఏదైతే మనకి సిగ్నలింగ్ ఇలాంటి బిజినెస్ ఉన్నదో అది మా కోర్ బిజినెస్ కాదు. ఇప్పుడు IPO కోసం ఈ కంపెనీది కోర్ బిజినెస్. సో ఇక్కడ మా ఫోకస్ ఎక్కువగా ఉండబోతుంది అని అయితే మేనేజ్మెంట్ కామెంట్ చేసినట్టుగా నేను ఒక వీడియోలో విన్నాను. సో దాన్ని బట్టి మాట్లాడుకుంటే క్వాడ్రాటెక్ ఇన్వెస్టర్స్ యొక్క పరిస్థితి ఏంటి? ఓకే, కమింగ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయంకి వచ్చేసరికి మధు కైలా గారి వైఫ్ ఇన్వెస్టర్ కింద అయితే కనిపిస్తున్నారు. మిగిలిన కంప్లీట్ షేర్ హోల్డర్స్ యొక్క పేర్లు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు IPO డీటెయిల్స్, ఇష్యూ సైజ్ 290 crores. ఇందులో కంప్లీట్ 290 crores కూడా ఫ్రెష్ ఇష్యూ, OFS లేదు. ఈచ్ షేర్ ఒక ఫేస్ వాల్యూ ₹5 per share. వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ బ్యాండ్ ₹400 నుంచి ₹425 మధ్యలో ప్రైస్ బ్యాండ్ అయితే ఫిక్స్ చేశారు. ₹425 ప్రైస్ ఆధారంగా చూసినట్టయితే కంపెనీని 1159 crores మార్కెట్ క్యాప్ వాల్యూ చేశారని అయితే అర్థమవుతుంది. మనం ఈ IPOలో పార్టిసిపేట్ చేయాలంటే 34 షేర్స్ మల్టిపుల్ అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన బేసిక్ డీటెయిల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. IPO ఈ రోజు ఓపెన్ 3rd August రోజున అయితే క్లోజ్ అవుతుంది. అండ్ అలాట్మెంట్ ప్రయారిటీ విషయంకి వచ్చి QABస్కి 75%, NISకి 15%, రీటైల్కి జస్ట్ 10% కోటా మాత్రమే. అంటే 290 కోట్ల IPO అంటేనే చాలా చిన్న IPO. 290 కోట్ల IPOలో 10% అంటే 29 కోట్లు. సో అలాట్మెంట్ దొరికే ఛాన్సెస్ అనేవి చాలా చాలా నెగ్లిజిబుల్ అనే మనం మాట్లాడుకోవాలి. అండ్ వీళ్ళు ఫైనాన్షియల్స్ విషయంకి వచ్చేసరికి ముందుగా బ్యాలెన్స్ షీట్ పరంగా మాట్లాడుకోవాలంటే వీళ్ళు బ్యాలెన్స్ షీట్లో మనకి 49.89 crores డెట్ కనిపిస్తుంది, 62.57 crores ఈక్విటీ కనిపిస్తుంది. డెట్ టు ఈక్విటీ రేషియో 0.79 టైమ్స్కి అయితే మనకి అర్థమవుతుంది. అండ్ P&L నెంబర్స్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ 3 years వీళ్ళ రెవెన్యూస్లోని నెగిటివ్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఆపరేటింగ్ ఎబిటా యాక్చువల్లీ వీళ్ళు పాజిటివ్ ఆపరేటింగ్ ఎబిటా నెంబర్ జనరేట్ చేసేవారు. వేరే 2026లో వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటా నెగిటివ్ వెళ్ళిపోయింది. అండ్ మార్జిన్స్ పరంగా కూడా సేమ్ థింగ్ మనం చూడొచ్చు, ప్యాట్ పరంగా కూడా సేమ్ థింగ్ మనం చూడొచ్చు. బేసికల్ దీనికి మేనేజ్మెంట్ చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ అంటే వీళ్ళు R&D మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా చెప్తున్నారు. సో ప్రోడక్ట్ ఇప్పుడే రీసెంట్గా అప్రూవల్ వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం నుంచి నెంబర్స్ బాగుంటాయని అయితే మేనేజ్మెంట్ ప్రామిస్ చేస్తున్నారు. వాళ్ళు నిజం చెప్తున్నారు లేదన్నది మనకి నెంబర్స్ వచ్చిన తర్వాతే అర్థమవుతుంది. అండ్ ఈ కంపెనీకి ఎగ్జాక్ట్ పీర్ అంటూ ఇండియన్ మార్కెట్లో లేరు. ఓన్లీ వీళ్ళు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ రైల్వేకి సప్లై చేస్తారు కాబట్టి హింద్ రెక్టిఫైర్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళు కూడా సప్లై చేస్తారు కాబట్టి మన పియర్ కంపారిజన్ కొంచెం పార్ట్ వాళ్ళు పియర్ కంపారిజన్కి అయితే వస్తారు. బట్ ఎక్కడ కంపేర్ చేయడానికి ఏమున్నది, వీళ్ళ ఎగ్జిస్టింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఇస్ నథింగ్. ఆ నెంబర్స్ ఆధారంగా మనం వాల్యూ కూడా చేయలేం. మనకి వాల్యుయేషన్స్ పరంగా కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఎలా వాల్యూ చేస్తాం. ప్రైస్ టు సేల్స్ పరంగా చూసినట్టయితే 23.46 times, అంటే వీళ్ళు చేసిన సేల్స్ కన్నా కూడా 23.46 times హయ్యర్ మల్టిపుల్ అయితే వీళ్ళు అడుగుతున్నారు. సో ఏదైనా కూడా కంప్లీట్లీ ప్రామిస్ ఆధారంగానే ఈ వాల్యుయేషన్ అయితే ఫిక్స్ చేశారు. ఆ ప్రామిస్ని వీళ్ళు ఎంతవరకు డెలివర్ చేస్తారన్న దాని మీద కంపెనీ యొక్క గ్రోత్ అన్నది డిపెండ్ అయ్యి ఉంటుంది. డెఫినెట్లీ ప్రొపల్షన్ ఎక్విప్మెంట్ రిలేటెడ్గా ఏదైతే అప్రూవల్ ఉన్నదో దట్స్ ఏ బ్రేక్ త్రూ కింద అయితే మనం మాట్లాడుకోవచ్చు. కానీ దాని రిలేటెడ్ వీళ్ళు ఎన్ని ఆర్డర్స్ విన్ అవుతారో దాని ఎగ్జిక్యూషన్ రిలేటెడ్గా చూడాల్సి ఉన్నది. ఇన్ఫాక్ట్ IPOలో రేస్ చేసిన మెజారిటీ ఆఫ్ ద మనీ వర్కింగ్ క్యాపిటల్కి యూజ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈవెన్ వర్కింగ్ క్యాపిటల్ రిలేటెడ్గా కూడా కంపెనీ స్ట్రగుల్ అవుతున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. ఇది కంపెనీ రిలేటెడ్గా. టెక్నాలజీ అయితే డెఫినెట్లీ ఉన్నది, కాకపోతే చిన్న IPO. సో అలాట్మెంట్ దొరికే ఛాన్సెస్ అవి చాలా తక్కువ ఉంటాయి. ఇంట్రెస్టింగ్ కంపెనీ డెఫినెట్లీ.
ఐపీఓ టైంలోనే కాదు, ఈవెన్ పోస్ట్ లిస్టింగ్ అయినా కూడా వర్త్ స్టడీయింగ్ కంపెనీ. నాకు పర్సనలీ ఎవరైనా కూడా టెక్నాలజీ బ్రేక్ త్రూ మీద వర్క్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉంటే వాటిని ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇలాంటి కంపెనీస్లో మనకి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి జేకర్ గ్రోత్ నెంబర్స్లో చూసే ఆస్కారం ఉంటుంది. సో ఆ పాసిబిలిటీ ఉన్నది కాబట్టి ఐ విల్ కీప్ దిస్ స్టాక్ ఇన్ వాచ్ లిస్ట్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఐపీఓ వీడియో గైస్. ఈ రెండిట్లో మీకు ఏ కంపెనీ బెటర్గా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయండి, వీడియోని లైక్ చేస్తూ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.